వినాయకుడి ముందు గుంజీలు ఎందుకు తీస్తారో మీకు తెలుసా? ఒకసారి మహావిష్ణువు కైలాసానికి పరమశివుడిని కలుసుకోవడానికి వెళ్ళారు. అప్పుడు వారిద్దరూ సంభాషణలో మునిగి ఉండగా బాలగణపతి అటువైపుగా ఆడుకుంటున్నాడు. విష్ణువు తన శక్తివంతమైన ఆయుధమైన సుదర్శన చక్రాన్ని పక్కన పెట్టి ఉన్నారు. బాలగణపతి ఆ మెరిసే చక్రాన్ని చూసి ముచ్చటపడి దానిని తన చేతుల్లోకి తీసుకుని మింగేశాడు. కబుర్లు పూర్తయ్యాక విష్ణువు తన సుదర్శన చక్రాన్ని వెతుక్కున్నాడు, కానీ అది కనిపించలేదు. బాలగణపతిని అడిగితే తను మింగేశానని చెప్పాడు. విష్ణువు ఎంత బతిమాలినా గణపతి ఆ చక్రాన్ని తిరిగి ఇవ్వలేదు. అప్పుడు విష్ణువు ఒక ఉపాయం ఆలోచించి తన కుడి చేతితో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకుని గుంజీలు తీయడం మొదలుపెట్టాడు. బాలగణపతి తన మామయ్య చేస్తున్న ఈ విచిత్రమైన పనిని చూసి పగలబడి నవ్వడం మొదలుపెట్టాడు. విపరీతంగా నవ్వడం వల్ల కడుపులో ఉన్న సుదర్శన చక్రం నోటి నుంచి బయటకు వచ్చేసింది. విష్ణువు తన చక్రాన్ని తిరిగి తీసుకుని ఊపిరి పీల్చుకున్నాడు. ఆనాటి నుంచి వినాయకుడి ముందు గుంజీలు తీస్తే ఆయన సంతోషపడి కోరిన కోరికలు నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం. గుంజీలు తీయడం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, దీనిని సూపర్ బ్రెయిన్ యోగా అని కూడా అంటారు. ఇలా చేయడం వల్ల మెదడులోని నరాలు ఉత్తేజితమై జ్ఞాపకశక్తి, తెలివితేటలు పెరుగుతాయని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. అందుకే విద్యార్థులు గణపతి ముందు గుంజీలు తీస్తే చదువులో రాణిస్తారని నమ్మకం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.